అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రశాంతం 1/70 చట్టం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక సభలో గిరిజనులను అవమానపరుస్తూ మాట్లాడటం సబబు కాదని ఆగ్రహ జ్వాలలు ఒక గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏజెన్సీలో గిరిజన నేతలకు సంఘాలుగా ఏర్పడమని చెప్పటం ఎంతవరకు సబబని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే వైఖరిని అవలంబిస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తామని కిర్రాబు ఆనకట్టు కోసం పంటలు పండించుకోవడానికి నీరు అడిగితేనే ఇవ్వని మీరు ఏజెన్సీలో 5 స్టార్ హోటల్ సినిమా థియేటర్లు కడతారా అంటూ గిరిజన సంఘాలు జీవో నెంబర్ 3ని కాలగర్భంలో కలిపినట్లుగానే 1/70 చట్టాన్ని కలపటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఏజెన్సీలో సంపదని కొల్లగొట్టుకుని పోవడం కోసం జాతీయ రహదారి నిర్మాణాలు టూరిజం పేరుతో అభివృద్ధి చేస్తున్నాయని మీడియా ముందు జేఏసీ నాయకులు వంతు బాలకృష్ణ తామ సూరిబాబు కొండ్ల సూరిబాబు తదితరులు మాట్లాడారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిఐ సన్యాసి నాయుడుకి ఇన్ఛార్జి ఎస్ఐ సత్యనారాయణకి ఫిర్యాదు చేసి నాయకులు అందజేశారు. నా పేరు వంతు బాలకృష్ణ. ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ఈవేళ రేపు ఏజెన్సీ బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్కి కారణం గౌరవ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలే కారణమని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి 170 చట్టం ఆదివాసుల పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా విచారకరం. ఆదివాసులకు వ్యతిరేకంగా 170 చట్టాన్ని రద్దు చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆదివాసుల ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసులు మనస్తత్వానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం ఆదివాసులు ఈ 170 చట్టానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోలేదు. కనీసం ప్రభుత్వం కూడా దీని పట్ల వివరణ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఆదివాసుల పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తుంది. ఇక్కడ 170 చట్టాన్ని రద్దు చేస్తే ఇక్కడ వ్యాపార సంస్థలు వస్తాయని మాట్లాడడం, అలాగే హోటల్లో టూరిజం డెవలప్ చేయాలని చేసి ఇక్కడ ఆదివాసులకి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటాయని మాట్లాడడం శోచనీయమని తెలియజేస్తున్నాం. ఇప్పుడు 170 చట్టాన్ని రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో అడవులని ఖనిజ సంపదను దోచుకోవాలనే కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకి అయ్యన్న పాత్రుడు బాధ్యత వహించాలి. అలాగే ఇటీవల తెల్లం బాలరాజు పోలవరం ప్రాజెక్టు ఎమ్మెల్యే కూడా గిరిజనేతల్ని రెచ్చగొట్టి మీరు సంఘాలు పెట్టండి, మీరు కూడా ధర్నాలకు దిగండి అలాగని చెప్పేసి ఆదివాసులను దాడులు చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు.